ఆస్ట్రేలియాకు రండి అని మంత్రి లోకేష్ కు ఆహ్వానం అందింది. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆ దేశ ప్రభుత్వం నుంచి ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నెల 24 వరకు ఆయన ఆస్ట్రేలియాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. ఏపీలో మానవ వనరులు, సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని ప్రశంసించిన ఆస్ట్రేలియా సర్కార్ తమ స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని మంత్రి లోకేష్ ను ఇన్వైట్ చేసింది. ఈ మేరకు ఆ దేశ హైకమాండ్ ఫిలిప్ గ్రీన్ ఇటీవలే ఇన్విటేషన్ కార్డును అందజేశారు. అయితే మంత్రి లోకేష్ ఈ పర్యటనలో భాగంగా 2 కీలక అంశాలపై దృష్టి పెట్టనున్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో రోడ్ షోలు చేయనున్నారు. దాంతో పాటుగా అక్కడున్న ప్రముఖ విశ్వవిద్యాలయాలను సందర్శించనున్నారు. ఈ క్రమంలోనే అధునాతన విద్యా విధానాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణపై అధ్యయనం చేయనున్నారు మంత్రి నారా లోకేష్. ఇక ఆస్ట్రేలియాలోని పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులతో నారా లోకేష్ సమావేశమవుతారు. స్కిల్స్ అండ్ ట్రైనింగ్ మినిస్టర్ ఆండ్రూ గిల్స్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అనౌలాక్ చాంతివోగోతో, విక్టోరియన్ స్కిల్స్ మినిస్టర్ బెన్ కరోల్ వంటి ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సహా వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనపై కూడా పర్యటనలో దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో అత్యాధునిక స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై అక్కడ ఆర్కిటెక్ట్తో చర్చలు జరిపి మెల్బోర్న్, విక్టోరియా క్రికెట్ మైదానాలను నారా లోకేష్ పరిశీలిస్తారు. అనంతరం ఈ నెల 19న సిడ్నీలో జరిగే తెలుగు ప్రవాసుల సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తంగా నారా లోకేష్ ఈ టూర్ ద్వారా ఏపీ విద్యార్థులకు విదేశీ విశ్వవిద్యాలయాల సహకారంతో ట్విన్నింగ్ ప్రోగ్రాంలు, ఎక్స్చేంజ్ స్కాలర్షిప్లు వంటి అవకాశాలు సృష్టించవచ్చని నిపుణుల అభిప్రాయం.